అప్పటికి ఏంటి అడ్డంగా నిల్చున్నా? లేహ్యం తెమ్మని పురమాయించి తప్పించుకొని తిరుగుతారా? నా డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? ఈరోజు డబ్బులు కొన్ని కాలు తిని చచ్చిపోతానంతే. చచ్చిపోతా నేను. హలో వరుణ్. వరుణే కావాలి. ఎవరు మాట్లాడేది? रिश्ते में तेरे भाई लगता है, नाम है बुल्ला भाई. బుల్లబ్బాయ్ ఏంటి? మిస్టర్ వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వదిని కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? ఎస్. 10 నిమిషాలు నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా. అది కాదు బుల్లబ్బాయ్, నీ చెప్పేది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. పెట్టే ఫోను. నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా? ఎవరైనా బ్యాంక్ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారు, నువ్వేంటి రైస్ బిల్ ఇస్తారంటున్నావు? తొందర పద. कानून का हाथ लंबा होता है, लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है. ఎవడు? ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో, వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లకోటు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు 5 నిమిషాలు చాలు. అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. చెత్త నా కొడుకు, ఎంత ధైర్యంరా! నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొతులకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్కెర వడ్డీ అడుగు, భూచక్ర వడ్డీ అడుగు. అంతేగాని మానవ అడిగి అంటే మటర్ చేసేస్తా. వదినమ్మరా? వదినంటే ఎవర్రా? అమ్మరా? అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా? నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకులా? ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను. ఫైనల్ హియరింగ్ తీసుకెళ్ళాను వచ్చాను. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకులా? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి. ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ, చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. దిస్ ఈజ్ ఏ మ్యూచువల్ డైవర్స్ కేస్ అండర్ సెక్షన్ 13B ఇన్ ద ఇయర్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్. Oh my God, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. రేయ్, ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం అవట్లేదు నాకు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు. ఆడు చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సి మిస్టర్ జూనియర్, Sir. ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం. But sir, I'm extremely sorry to say, but you are extremely mistaken. వాట్? Yes. అసలు ఈవిడ్ని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆయన ఎందుకు వస్తాడు? పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఏంటంటే లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటికి ఐడియా ఈ మధ్య కాలంలో విల్లేస్తారు. అసలు జూనియర్, ఇట్స్ మీ. మీరా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా రా? దొరికిపోయాం మనం. సార్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. What? ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, ఈవిడ్ని వదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్. Wow, dude, what a good idea. God bless you, God bless you. Sir, can I take her? With pleasure. మేడం, ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో 2 పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. లెఫ్ట్ ఇది ఆపు. వరుణ్ ఏడి? వరుణ్ ఏంటి? వరుణ్ విడాకులు నిజమేనా? మీరు తర్వాత మాట్లాడుకుని ముందు నాకు డబ్బులు ఉండి అసలు వాసన చేస్తున్నా. చూసారా మేడం, మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని వేసుకుని వచ్చాడు. అదే కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం, సారీ. పెద్దలు ఎదురు మరి పెళ్లి చేస్తున్నావు కదరా. కష్టాలు వస్తుంటే పోతుంటాయి, ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకున్నావు అంటే నీ విషయంలోనే. అన్నయ్య, మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు, విడిపోద్దురా. నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు. నాకేదో చిన్న అప్పులు నా తీర్చేతో చాలు. ఓకే ఓకే, కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెటో కాదు, కిడ్నాప్. మగ్గు పగులుద్ది. చూస్తారంట్రా, వేసేయండి. బాయ్స్, సార్ ఏదో చెప్తున్నారు, చేసేయండి. బాస్, నో బాస్.
ఈ ఎస్ బాస్ గాళ్ళకి నేనే బాస్ని. Shut up, boys. Come on. ఒక ఎమోషనల్ ఫూల్వి. సెంటిమెంట్ లో ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్న అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వు అవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. మీకు ఈ ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్లు వాడద్దు. యూ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. కమ్ మేడం. ఏంట్రన్నా? Come on, boys. చెత్తన రౌడీలారా, ఇక్కడ కాదురా, బయటికి రండి రండి. వద్దు. ఏయ్ సంతకం పెట్టకపోతే పీక కోస్తా. పీకకొస్తే సంతకం ఎలా అండి పెట్టేది? అవునా? అది నిజమే. వదినా నేను ఎలాగ చావండి. వీటి సంగతి నేను చూసుకుంటా. సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. దివ్య పెళ్లి లవి. మీరే నా సౌండ్ ఇచ్చింది? అవునండి, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను. అది నాది కాదండి, ఇది నాది. ఇది నాది కాదండి, నాది. ఇది నాది. ఏమైంది? ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి. అబ్బా నాకు ఆకలిస్తుంది, కొంచెం పెట్టరా. ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి. అమ్మా నాకొద్దు. అయ్యో నాకు వద్దండి. మరి ఇలా ఇప్పుడు ఇది మరి ఇది వాడని తగ్గిపోతుంది. ఏంటది ఇది? ఇది ఆమ్లెట్లకి కొంచెం అవునా? ఇటు జరుగు. సరిగా ఇంకొంచెం జరుగు. సిగ్గేస్తుంది. చేంజ్ అయిపోయింది. అవును. హరిశ్చంద్ర ప్రసాద్ గారు గారు. సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇలా రాడు. ఎందుకు రాడు? నువ్వే పిచ్చి మాట్లాడుకో. ఏమనుకుంటావు? అదిగో. ఆహా,
నేను పైకి వెళ్ళడానికి ఎంట్రీ దొరికిందన్నమాట. హ్యాపీగా వెళ్ళిరండి లాయర్ గారు. జీవితంలో 99 తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా ఇంత ఆనందం అందులో లేదు రాజా. ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు.